హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ అచ్యుతాస్ తెలుగులో. ఫ్రెండ్స్, ఈ రోజు నేను సండే స్పెషల్ రెసిపీ కొబ్బరి అన్నము కోడి కూర ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది చాలా మంచి కాంబినేషన్ అండి. దీనికోసం ముందుగా నేను కొబ్బరి అన్నం ప్రిపరేషన్ చేస్తున్నాను. కొబ్బరి అన్నం కోసం ఒక 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకొని చక్కగా వాష్ చేసుకుని హాఫ్ అన్ అవర్ ముందు నేను వాటర్లో నానబెట్టుకున్నానండి. అలాగే కొబ్బరి పాలను ఒక పెద్ద సైజు కొబ్బరికాయని తీసుకొని 2 గ్లాసుల రైస్కి ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి వాటర్ వేసి పేస్ట్ చేసి స్ట్రైనర్తో వడకట్టానండి. మనకి కొబ్బరి పాలు సిద్ధమైపోయాయి. ఒకవేళ చిన్న కొబ్బరికాయ అయితే మీరు 3 చెక్కల కొబ్బరికాయని తీసుకోండి 2 గ్లాసుల రైస్కి. అలాగే కొద్దిగా కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి తీసుకుని రెడీ చేసి పెట్టుకోండి. నేను ముందుగా ఒక మందపాటి ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్, అలాగే 4 to 5 స్పూన్స్ నెయ్యి వేసుకున్నానండి. ఈ కొబ్బరి అన్నానికి నెయ్యి మంచి టేస్ట్ని తీసుకొస్తుందండి, అందుకే నెయ్యి ఎక్కువ వేసుకోండి. ఆ నెయ్యి వేడైన తర్వాత దాంట్లో నేను జీడిపప్పును వేసుకుని దోరగా వేయించాను. జీడిపప్పు వేగిన తర్వాత నేను బిర్యానీ మసాలాలన్నీ కొద్దిగా వేసుకున్నానండి. ఇలాచి, చెక్క, లవంగ, అలాగే మనం షాజీరా, బిర్యానీ పువ్వు, ఇవన్నీ కొద్దిగా చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకున్నానండి. ఎందుకంటే కొబ్బరి అన్నానికి మసాలాలు ఎక్కువ అవసరం లేదు. అలాగే మనం పొడి మసాలా కూడా యాడ్ చేయము దీంట్లో. అన్ని కొద్దిగా తక్కువ క్వాంటిటీలో తీసుకుని అవి కూడా దోరగా వేగిన తర్వాత మనం ఒక ఉల్లిపాయని స్లైసెస్గా కట్ చేసి అది కూడా దీంట్లో వేసి చక్కగా వేయించుకుందామండి. ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత నేను ఈ రైస్కి 4 పచ్చిమిర్చి తీసుకొని వేసుకుంటున్నాను. దీనికి కారం కూడా ఎక్కువ పట్టదండి కొబ్బరి రైస్కి, అందుకని 4 సరిపోతాయి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని మనం ఈ ప్రాసెస్ అంతా మీరు మీడియం టు సిమ్లో పెట్టుకుని చేసుకోండి ఫ్రెండ్స్. హైలో పెట్టుకుంటే తొందరగా మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్లో కానీ లేదా సిమ్లో కానీ పెట్టుకుని చక్కగా దోరగా వేయించుకోండి. ఈ కొబ్బరి అన్నం చాలా తొందరగా ఒక 10 మినిట్స్లో ప్రిపేర్ అయిపోతుందండి. నెక్స్ట్ వచ్చి ఇవి బాగా వేగిన తర్వాత దీంట్లో మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాము. అది కూడా చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకోండి. ఎందుకంటే ఇందులో కొబ్బరి పాలు వేస్తాం కాబట్టి లైట్గా స్వీట్నెస్ వస్తుందండి. అందుకని మనం ఎక్కువ మసాలాలు కానీ ఎక్కువ కారం, పచ్చిమిర్చి కానీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ దోరగా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలను వేసుకుందాము. నేను 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను కదండి, దానికి 3 గ్లాసుల కొబ్బరి పాలను పోస్తున్నాను. అంటే 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు రేషియోలో మనం కొబ్బరి పాలను పోసుకోవాలండి. ఫ్రెండ్స్, ఈ కొబ్బరి అన్నం చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే దీనికి కాంబినేషను చికెన్ కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి. నేను ఈ రైస్కి సరిపడగా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత చక్కగా ఒకసారి కలుపుకొని మీరు మూత పెట్టుకొని ఒక పొంగు రానిచ్చే వరకు మూత పెట్టండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మన కొబ్బరి పాలు మరుగుతున్నాయి కదండి. ఈ టైంలో మనం సాల్ట్ పడుతుందేమో ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని కొంచెం సాల్ట్ తగ్గితే ఈ టైంలో మీరు యాడ్ చేసుకోండి. అలాగే మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వాటర్ వంపేసి బియ్యాన్ని ఇందులో యాడ్ చేసుకుందామండి.
ఇలా ఇలా మన రైస్ అంతా ఇందులో యాడ్ చేసుకుని మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో 5 మినిట్స్ మగ్గించుకోండి. నెక్స్ట్ వచ్చి సిమ్లో పెట్టుకుని పైన ఏదైనా బరువు పెట్టుకుని ఒక 10 మినిట్స్ మగ్గిస్తే మనకి కొబ్బరి అన్నం రెడీ అయిపోతుందండి. ఇదిగోండి మన కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. మనం వేసిన క్వాంటిటీ రైస్ కి కొబ్బరి పాలు క్వాంటిటీ కరెక్ట్ గా సరిపోయిందండి. చక్కగా పొడి పొడిగా ఎలా వచ్చిందో చూడండి. అలాగే మనం రైస్ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కంపల్సరీ ఒక పావు గంట అంటే ఒక 15 మినిట్స్ అయినా కూడా దాన్ని అలా కదపకుండా ఉంచేస్తే మనకి రైస్ పొడి పొడిగా వస్తుందండి. వెంటనే కలిపితే వేడి మీద ముద్దలా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ముందుగా వేయించుకుని జీడిపప్పుని కొంచెం పక్కన పెట్టుకున్నాను. దాన్ని పైన వేసుకొని ఈ టైంలో మీరు కొంచెం కావాలంటే నెయ్యి కూడా యాడ్ చేసుకుని పుదీనా కొత్తిమీర వేసుకుంటే మన కొబ్బరి రైస్ టేస్టీ కొబ్బరి అన్నం రెడీ అయిపోతుందండి. నెక్స్ట్ వచ్చి మనం చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. నేను చికెన్ కర్రీ కోసం ఒక 1/2 kg చికెన్ తీసుకుని శుభ్రంగా కడుక్కొని కొద్దిగా ఉప్పు, పసుపు, కారం, ఆయిల్ పట్టించి ఒక 1/2 అవర్ అలా వదిలేసానండి. మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ దీనికోసం మసాలాలు నేను పొడి మసాలా వేయట్లేదండి. దీనికోసం మసాలా పేస్ట్ వేస్తున్నాను. మసాలా కోసం అల్లం, వెల్లుల్లి, లవంగాలు, యాలకులు, చెక్క, ధనియాలు, గసగసాలు, జీలకర్ర ఇవన్నీ కలిపి కొద్దిగా వాటర్ పోసి మనం మిక్సీలో పేస్ట్ చేసుకుందామండి. ఇలా పేస్ట్ చేసుకున్న మసాలా వేసుకుంటే కర్రీకి గ్రేవీ బాగా వస్తుందండి. అలాగే మంచి టేస్ట్ కూడా వస్తుంది. తర్వాత మనం ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి అన్నీ రెడీ చేసి పెట్టుకుందాము. ముందుగా ప్యాన్ పెట్టుకుని సరిపడగా ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు వేసుకుని అందులో దోరగా వేయించుకోవాలండి. అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాము. అప్పుడు మనకి ఉల్లిపాయలు బాగా వేగుతాయండి. కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా మనం ఉల్లిపాయల్ని దోరగా వేయించుకోవాలి. కర్రీ టేస్ట్ బాగుండాలంటే ఉల్లిపాయలు బాగా వేగాలి ఫ్రెండ్స్. పచ్చిగా ఉండగానే చికెన్ వేయకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం ఒక 4 పచ్చిమిర్చి చీరికలుగా చేసుకుని వేసుకున్నాము. అలాగే కొద్దిగా పుదీనా కూడా వేసుకుని వేయించుకుందామండి. పుదీనా చికెన్ కి మంచి ఫ్లేవర్ని తీసుకొస్తుందండి. ఈ పుదీనా వేసిన తర్వాత మనం మళ్ళీ ఒక 1 మినిట్ చక్కగా వేయించుకుందాము. పుదీనా వేగితే దాంట్లో ఉన్న పచ్చిదనం పోయి మంచి స్మెల్ రిలీజ్ చేస్తుందండి. అందుకని పుదీనా కంపల్సరీ వేయించాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. ఈ పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసుకోవడం వల్ల మనకి చికెన్లో ఉన్న నీచు స్మెల్ పోయి చక్కగా మనకి కర్రీ మంచి స్మెల్ వస్తుందండి. అలాగే పుదీనా వీక్లో కనీసం ఒకసారైనా ఇలా కర్రీలో కానీ లేదంటే చట్నీ కానీ చేసుకుని తినడం వల్ల మనకి హెల్త్కి చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఈ టైంలో మనం చికెన్ యాడ్ చేసేద్దామండి. ఈ చికెన్ని యాడ్ చేసిన తర్వాత మీరు మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకుని కనీసం 15 to 20 మినిట్స్ చికెన్ని మగ్గనివ్వండి. అప్పుడు చికెన్కి మంచి టేస్ట్ వస్తుంది. చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి రిలీజ్ అయ్యి మళ్ళీ ఆ వాటర్ అంతా చికెన్ అబ్జర్వ్ చేసుకునేదాకా మీరు మగ్గించండి. అప్పుడు చికెన్ బాగా ఉడుకుతుంది. అలాగే మంచి టేస్ట్ కూడా వస్తుందండి. మూత పెట్టుకుని ఇలాగా 2-3 టైమ్స్ కలుపుకొని మగ్గించుకోండి. ఇదిగోండి, దీంట్లో ఉన్న వాటర్ ఇలా రిలీజ్ అయ్యి చికెన్ ఆ వాటర్లో ఉడికితే చికెన్కి మంచి టేస్ట్ యాడ్ అవుతుంది.
నెక్స్ట్ వచ్చి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మన మసాలా పేస్ట్ని దీంట్లో యాడ్ చేసి మళ్ళీ ఈ మసాలాతో కలిపి ఒక 5 మినిట్స్ మగ్గించండి. అప్పుడు మసాలా ఫ్లేవర్ అంతా చికెన్కి పడుతుందండి. ఇదిగోండి ఇలాగా ఆయిల్ రిలీజ్ అయ్యేదాకా, పైకి రిలీజ్ అయ్యేదాకా చక్కగా మగ్గించుకొని ఈ టైంలో మనం దీంట్లో సరిపడగా ఉప్పు, కారం యాడ్ చేసుకుని వాటర్ పోసుకుంటే మనకి చికెన్ కర్రీ 80% కంప్లీట్ అవుతుందండి. దీంట్లో మనం పొడి మసాలా ఏమీ యాడ్ చేయం ఫ్రెండ్స్, ఎందుకంటే అన్నీ కలిపి మనం మసాలా పేస్ట్ తయారు చేసుకున్నాం కదా, అది గ్రేవీ కూడా చాలా మంచి టేస్ట్ వస్తుందండి ఈ కర్రీకి. దీంట్లో టమాటా అస్సలు యాడ్ చేయకూడదండి. చక్కగా మనం సరిపడగా ముందు కొద్దిగా మ్యారినేట్ చేసినప్పుడు వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, అందుకని చూసుకొని సరిపడగా మనం ఉప్పు, కారం వేసుకొని ఒకసారి అంతా పట్టేలాగా ఈవెన్గా కలుపుకొని దీంట్లో చికెన్ బాగా మగ్గింది కాబట్టి ఎక్కువ వాటర్ పోయాల్సిన అవసరం లేదండి. మనం ఒక గ్లాసు వాటర్ పోసుకుని ఉడికించుకుంటే సరిపోతుందండి. చికెన్ ఆయిల్లో బాగా ఎక్కువసేపు మగ్గింది కాబట్టి వాటర్తో ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. ఇలాగా ఒక గ్లాస్ వాటర్ పోసుకొని చక్కగా మనం కలుపుకొని మూత పెట్టేసుకుని ఇంకొక 5 మినిట్స్ మగ్గిద్దామండి. ఇలా మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మన చికెన్ 80% ఉడికిపోయింది. ఈ టైంలో మనం ఒక 2 గరిటెల పెరుగును వేసుకుందామండి. ఈ పెరుగును యాడ్ చేయడం వల్ల మనకి చికెన్ చాలా స్పాంజ్ లాగా చాలా స్మూత్ గా ఉంటుందండి. అది వేసిన తర్వాత, పెరుగు వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ సిమ్లో మగ్గిస్తే మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోతుందండి. పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మనం కర్రీని ఆఫ్ చేసేసుకోండి, స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మనకి స్పైసీ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇదిగోండి మన కొబ్బరి అన్నము, కోడికూర రెండు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను చేసే రెసిపీస్ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. అలాగే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ కోడికూర, కొబ్బరి అన్నం మా ఈస్ట్ గోదావరిలో చాలా మంచి కాంబినేషన్ అండి. ఓకే ఫ్రెండ్స్.